షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్న తర్వాత అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇప్పుడు భారతదేశం మీద మరింతగా అక్కసును వెలగక్కుతోందా? అందులో భాగంగానే ఈ షాంఘై సహకార సదస్సు నాటకీయంగా జరుగుతుంది అంటూ ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అభివర్ణించేటువంటి ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత చేసినా చివరికి భారత్ మాతోనే. అమెరికా షాంఘై సహకార సదస్సు ఎస్సీఓ తర్వాత భారత్పై ట్రంప్ కార్యవర్గం అక్కసు మరింత పెరిగిపోయింది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ ఆయన మాట్లాడుతూ ఎస్సీఓ సదస్సు మొత్తం నాటకీయంగా ఉందంటూ కూడా ఆయన అభివర్ణించారు. దానికి కారణం ఏంటంటే నిజంగా ఈ షాంఘై సహకార సదస్సులో ఇటు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు, చైనా అధ్యక్షుడైనటువంటి వాంగ్పిన్ గారు, అలాగే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్, ఈ ముగ్గురు కలిసినటువంటి నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి ఈ షాంఘై సహకార సదస్సు అనేది మొత్తం నాటకీయంగా ఉందంటూ కూడా స్కాట్ బెసెంట్ ఆయనైతే మాట్లాడడం జరిగింది. ఆయన ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు. ఆ చర్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోసేలా ఉన్నాయంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీఓ సదస్సు సుదీర్ఘంగా జరిగిన నాటకీయంగా ఉందంటూ కూడా స్కాట్ బెసెంట్ ఆయన పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా భారత్ మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్నారు. దాని విలువలు మాకు దగ్గరగా ఉంటాయి కానీ చైనా రష్యాలకు కాదు అంటూ స్కాట్ బెసెంట్ ఆయన పేర్కొనడం జరిగింది. సో భారతదేశం చైనా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్కాట్ బెసెంట్ అతను దీని మీద విమర్శలు చేయడం జరిగింది. ఇక చైనా భారత్లు రష్యా యుద్ధానికి బలం చేకూర్చడం వల్లే తాము అలాగే మిత్ర దేశాలు రంగంలోకి దిగాయంటూ బెసెంట్ ఆయన పేర్కొనడం జరిగింది. భారత్ అమెరికా బంధం బలమైనటువంటి పునాదుల మీద ఉంది అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇరు దేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునేటువంటి సత్తా ఉన్నవేనంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఇంతకు ముందు భారత్ రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి నెపంతో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతుల మీద 50% సుంకాలను విధించినటువంటి నేపథ్యంలో ఇరు దేశాలకు మధ్య ఉన్నటువంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం కొంతమేరకి దెబ్బతినింది అనేటువంటి అభిప్రాయాలను మనం చూసాం. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి అమెరికా, అలాగే ట్రంప్ కార్యవర్గం ఇప్పుడు ఒక మెట్టు దిగింది అని చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని పాల్గొనడం, భారత ప్రధానితో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే ఇటు రష్యా అధ్యక్షుడు అయినటువంటి పుతిన్తో స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ వారిద్దరి మధ్య ఒక మంచి వాతావరణాన్ని కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్కాట్ బెసెంట్ ఆయన తన మాటనైతే మార్చడం జరిగింది. అదే సమయంలో భారత్ మీద ఆంక్షలకు వాణిజ్య చర్యలు మందకొడిగా సాగడం కూడా ఓ కారణం అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే చైనా భారత్లు రష్యా యుద్ధానికి బలం చేకూర్చడం వల్లే తాము అలాగే మిత్ర దేశాలు రంగంలోకి దిగామని బెసెంట్ ఆయన పేర్కొనడం జరిగింది. భారత్ అమెరికా బంధం బలమైనటువంటి పునాదుల మీద ఉందంటూ ఆయన మాట్లాడారు. ఇరు దేశాల అభిప్రాయ భేదాలను పరిష్కరించేటువంటి సత్తా ఉన్నవి అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో భారత్పై ఆంక్షలకు వాణిజ్య చర్చలు మందకొడిగా సాగడం కూడా ఓ కారణం అంటూ ఆయన పేర్కొన్నాడు. రష్యాపై చర్యలకు అన్ని ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లుగా బెసెంట్ పేర్కొన్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ముగిసిన కొన్ని గంటల సమయంలోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. భారత్తో వాణిజ్యం పూర్తిగా ఏకపక్షంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. అధిక సుంకాల కారణంగా భారత్కు అమెరికా వస్తువులను విక్రయించలేకపోతుందని ఆయన ఆరోపణలు చేశారు. భారత్ జీరో టారిఫ్లకు అంగీకరించిన అప్పటికే సమయం చేదాటిపోయిందంటూ కూడా ఆయన ఆ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ట్రంప్ కార్యవర్గం మొత్తం భారత్పై ఆంక్షలకు
రష్యా చమురు వాణిజ్య చర్చలను కారణంగా చెప్తూ ఉంటే, ప్రత్యర్థులు మాత్రం ట్రంప్ స్వార్థంతో న్యూఢిల్లీని దూరం చేసుకుంటున్నట్లుగా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన నోబెల్ బహుమతి పొందేందుకు భారత్ సహకరించలేదనే ఒకే ఒక విషయానికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద అక్కసు వెలగక్కుతున్నారంటూ కూడా కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా అమెరికా మాజీ ఎన్ఎస్ఏ జాక్ సులేవాన్ మాట్లాడుతూ, ఆయన పాకిస్తాన్తో కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్తో స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు వదులుకున్నారంటూ కూడా జాక్ సులేమాన్ ఆయన డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఇక ఇది సిగ్గుచేటు. ట్రంప్ వాణిజ్య సలహాదారైనటువంటి పీటర్ నవారో మరోసారి భారత్పై తన నోటికి పనిచెప్పారు. అతిపెద్ద నియంతలతో కలిసి భారత ప్రధాని మోదీ వేదిక పంచుకోవడం సిగ్గుచేటు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మంగళవారం ఆయన మాట్లాడుతూ, భారత్ ఐరోపా ఉక్రెయిన్తో కలిసి పనిచేయాలని, రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. శాంతికి మార్గం అన్ని వైపుల నుంచి వెళ్తుందని, దానిలో న్యూఢిల్లీ నుంచి కూడా అంటూ ఆయన పేర్కొనడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఈ షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చైనా అధ్యక్షుడితో అలాగే అటు రష్యా అధ్యక్షుడితో క్లోజ్గా మూవ్ అయినటువంటి నేపథ్యంలో అది జీర్ణించుకోవాలన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇప్పుడు భారత్ మీద మళ్ళీ అక్కసును వెలగక్కేటువంటి ప్రయత్నం చేస్తూనే, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఎంత చేసినా చివరికి భారత్ మాతోనే ఉంటుంది అంటూ కూడా అమెరికా ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్న తర్వాత అగ్రరాజ్యమైనటువంటి అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నట్లయింది. ఎందుకంటే ఈ వాణిజ్య ఒప్పందం ఎక్కడికి దారి తీస్తుందో, ఈ షాంఘై సహకార సదస్సులో వీరందరూ కూడా వీరి మధ్య మిత్ర బంధం ఏర్పడినటువంటి నేపథ్యంలో అది ఎక్కడి వరకు దారి తీసేటువంటి అవకాశం ఉందో అని అమెరికా అలాగే ట్రంప్ కార్యవర్గం కూడా భయపడుతున్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారత్కి మాకు మంచి స్నేహపూర్వక వాతావరణాలు ఉన్నాయంటూ కూడా అంటే అమెరికా అలాగే ట్రంప్ కార్యవర్గం చెప్తూ ఉంది. అంటే ట్రంప్ కార్యవర్గం కానీ అమెరికా కానీ ఈ పన్నుల విషయంలో ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది అనేది మనం క్లుప్తంగా అర్థం చేసుకునేడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.